గోపాల్ నగర్లో టీడీపీ నుండి వైసీపీలోకి భారీ చేరికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఎర్రాకుల శ్రీనివాసరావు యాదవ్, పెయ్యాల మణికంఠ, చింతాడ రాంబాబు, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరిని బాలినేని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చూడండి నైట్ చూడండి చేయటది మనీ ముందు ముందు తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా అంచెలంచెలుగా వెదుగుతూ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడుగా, జిల్లా మెయిన్ బాడీ జనరల్ సెక్రటరీగా 2 టర్మ్స్, అట్లనే రాష్ట్ర సెక్రటరీగా 2 టర్మ్స్ మరి చేయటం జరిగింది. అలానే విజయవాడ పార్లమెంటుకి అబ్జర్వర్గా, దేవినేని ఉమ్మా గారికి అబ్జర్వర్గా ఉండటం జరిగింది. అయినా ఆ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో మరి దామచర్ల జనార్దన్ అనే వ్యక్తి నన్ను ఎంత మోసం చేశాడంటే అతన్ని నేను ఇంకా ఎన్నో చెప్పాల్సిన విషయాలు ఉంటాయి. అయితే ఒక్క మాటగా చెబుతున్నాను, ఈజ్ ఏ సైనైడ్ పర్సన్. సైనైడ్ ఎమ్మెల్యేగా మరి ఆనాడు 2014లో వ్యవహరించి ఎటువంటి కార్యకర్తకి, ఒక్క కార్యకర్తకు కూడా తాను న్యాయం చేసింది లేదు. మొన్న మీటింగ్లో నేను ఒక వీడియో చూసా, కార్యకర్తలకి నేను అండగా ఉంటానని అబద్ధాల కోరుగా 420 మాటలు చెబుతున్నాడు తప్ప అతను కార్యకర్తలకి ఎటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసింది లేదు. ఒక్క కార్యకర్తకి ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో అతను ఎటువంటి లబ్ధి సమకూర్చడం కాదు కదా, వాళ్ళు చేసిన సేవకి ఎటువంటి పదవిని, ఉన్నతమైన పదవులను కూడా ఇవ్వకుండా మరి అనగతొక్కి ఒక సైనైడ్ జనార్దనగా ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో మిగిలిపోతాడు. అతనికి ఒకసారి 2014లో సైనికుల్లాగా ఇక్కడ అలాంటి వ్యక్తులు మరి ఆ 2014లో ఎవరైతే పనిచేశామో వాళ్ళందరూ ఈరోజు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. 25 ఏళ్ళ నుంచి పరిచయం. ఎందుకంటే మేము కుల సంఘాల్లో అప్పటి నుంచి కుల సంఘాల్లో పనిచేస్తున్నాం. అయితే ఆయన టీడీపీలో ఉండేవాడు, నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఎవరైతే గతంలో టీడీపీ పార్టీలో కీలకంగా సిటీ ప్రెసిడెంట్ అయిన బొమ్మినేని మోళ్ళ కానీ, మరి ఇతను దాదాపు రాష్ట్ర కమిటీలో కూడా పనిచేశాడు, జిల్లా కమిటీలో పనిచేసిన ఎర్రాకుల శ్రీనివాస్ యాదవ్. మరి ఈరోజు ఇంత ఫీల్ అవుతూ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి మీద, ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మేము చాలామంది, ముఖ్యంగా యాదవ్ సమాజ వర్గం ఎవరైతే వైఎస్ఆర్సీపీ లీడర్లు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి కొంతమంది యాదవ్ ద్వారా, మరి టీడీపీ యాదవ్ ద్వారా వాళ్ళకి ఏదో అంటే మీరు వస్తే మేము మార్కెట్ యాడ్ ఇస్తాం, ఇంకో పదవి ఇస్తాం. నేను అడుగుతా ఉన్న దామచర్ల జనార్దన్, గతంలో మీరు టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు యాదవ్లకి ఎంతమంది పదవులు ఇచ్చారు? మీ పక్కన ఎన్నో ఏళ్ళ నుంచి అతను దాదాపు హెల్త్ కూడా అంటే బైపాస్ కూడా చేసుకుంటాడు, అంటే చెప్తున్నా వైవి సుబ్బారావు గారు ఆయనకి ఏమి ఇచ్చారు?